ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. అందరికీ కూడా సెకండ్ డేకి వెల్కమ్. సో క్యాంప్స్ ఆన్ చేసుకునే అవకాశం ఉంటే ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సెకండ్ డేలో మనం ఏదైతే షెడ్యూల్ మనకి ఏర్పాటు అయిందో దాని ప్రకారం మనీ రేకి సంబంధించిన లెవెల్ 2కి సంబంధించిన క్లాస్ అయితే మనం ఈరోజు వింటాం. తర్వాత ఏంజల్స్ క్లాస్ వింటాం. తర్వాత ఏంజల్స్తో మనం మెడిటేషన్ చేసుకుంటాం. ఈ 3 సెషన్స్ అయితే మనకు ఉంటాయి. సో మనం నిన్న ఏదైతే నేర్చుకున్నారో ఏంటంటే మోస్ట్లీ పాత వాళ్ళకి అన్ని సబ్జెక్ట్ అంతా తెలుసు. సో వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఓకే, వాళ్ళకి ఓకే, మనమేమి అంత ఫాలోఅప్ చేయాల్సిన ఇది కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ వర్క్ తెలుసు కనుక. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైతే నిన్న సజెషన్స్ చెప్పామో మీకు ప్రాక్టీస్ గ్రూప్ ఆల్రెడీ మీకు లింక్ అయితే గ్రూప్లో పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి అందులో మీరు ఒక పేపర్ మీద మీకు ఏదైతే నిన్న చెప్పానో దాన్ని ఎలాగా రాసేసి ఆ యొక్క మనకి ప్రాక్టీస్ గ్రూప్లో పిక్ పెట్టేసేయండి, ఫోటో పెట్టేసేయండి మొబైల్తో. సో దట్ ఇంకేమైనా కనెక్షన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను కానీ మా టీం కానీ మీకు సజెస్ట్ చేస్తాం. మీకు ఇదేంటంటే మ్, చాలా వర్తబుల్, అంటే చాలా వాల్యుబుల్ ఇదన్నమాట ఈ యొక్క మనీ రేకి అనేది. సో అందువల్ల మీరు ఎంత శ్రద్ధ పెట్టగలిగితే అంత అద్భుతంగా మీకు ఇందులో ఎనర్జీస్ మీకు హెల్ప్ అవుతాయి, మీకు ఫినాన్షియల్గా మీరు అప్గ్రేడ్ అవ్వడానికి కోసం. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ టైంకి అయితే రావడానికి ట్రై చేయండి. ఇంకా నుంచి మనం రెగ్యులర్గానే టైంకి మనం వెళ్ళిపోదాం. తర్వాత వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కానీ మా టీం కానీ మీరు అడగొచ్చు. సో దట్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అది వివరంగా ఇస్తాం. ఆ, తర్వాత వచ్చేసి అట్యూన్మెంట్ టైంలో, శక్తిపాతం టైంలో మాత్రం మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసేస్తామో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరిని అలౌ చేయం ఆ రోజుకి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం అంతా కూడా గ్రూప్ మెడిటేషన్లో ఉంటాం, అంటే ఒక కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ఉంటాం. హై ఎనర్జీస్ మనకు వస్తాయి. ఆ టైంలో మళ్ళీ మధ్యలో ఒకరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఇట్లా జరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ యొక్క గ్రూప్ కాన్షియస్ అనేది, గ్రూప్ ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అదొకటి. నెక్స్ట్ శక్తిపాతాలు, ఈ రోజు అయితే శక్తిపాతం లేదు, మనకు రేపు ఉంటుంది. శక్తిపాతాల టైంలో మాత్రం ఎవరైనా క్యామ్స్ ఆఫ్ చేసినా లేకపోతే కాసేపు ఆన్ చేసి ఉంచి మళ్ళీ కాసేపు ఆఫ్ చేసినా మా టీం వాళ్ళని రిమూవ్ చేసేస్తారు ఆ రోజుకి క్లాస్కి. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఆ రోజుకైతే మీకు పెట్టరు. శక్తిపాతం అంతా కూడా మీరు ఉండగలను అంటేనే మీరు ఆ రోజు శక్తిపాతానికి రండి. మిగిలినైతే రికార్డ్స్ వస్తాయి కానీ శక్తిపాతం రికార్డ్ ఉండదు, అందుకోసం అనమాట. శక్తిపాతం అనేది ఇక్కడ చాలా ఇక ప్రాణం లాంటిది అనమాట ఈ యొక్క వర్క్షాప్కి. సో అందువల్ల మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆ సమయాన్ని మాత్రం 80% కేటాయించండి. మీకు ఆ శక్తిపాతానికి ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మీకు పడుతుంది అనమాట. అదంత పవర్ఫుల్. ఓకే, మనం సెకండ్ డేకి సంబంధించిన ఏదైతే అనుకుందో దానిలోకి వెళ్ళిపోతాం మాస్టర్స్. మనీ రేకి సంబంధించి ఈరోజు మనం మనీ రేకి లెవెల్ 2కి సంబంధించి మన ఈరోజు క్లాస్ చెప్పుకుందాం. మనీ రేకి లెవెల్ 2, దీన్ని మాస్టర్ లెవెల్ అంటారు. మనం ఫస్ట్ లెవెల్ ఏమో ప్రాక్టీషనర్ లెవెల్ ఎట్లా అంటామో దీన్ని మాస్టర్ లెవెల్ అంటాము. సో ఈ యొక్క మాస్టర్ లెవెల్లో మీకు నిన్న నిన్న జనరల్గా మనకి ఈ యొక్క ప్రాక్టీషనర్ లెవెల్లో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, మీకు రూపీ నెక్స్ట్ డాలర్ సింబల్ మీకు చెప్పడం జరిగింది, పిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎనర్జీస్ మీ యొక్క చక్రాస్లో మీకు ఎనర్జీస్ని ఇవ్వడం జరిగింది అనమాట శక్తిపాతం ద్వారా. ఈ రోజు మనకి ఏమిటి, ఈ యొక్క యూరో మేనిఫెస్టేషన్ అనే ఈ యొక్క సింబల్స్ ఈ యొక్క మాస్టర్ లెవెల్లో మీకు ఉంటాయన్నమాట. సో అందరూ కూడా మ్యూట్ చేసుకోండి మాస్టర్స్, కొత్త వాళ్ళు వచ్చినా కూడా, సో దట్ మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి దీన్ని మనం 21 రోజుల పాటు మిగిలిన ఎట్లయితే మనం చేస్తామో దీన్ని కూడా మనం 21 రోజుల పాటు మనం సాధన చేయాల్సి ఉంటుంది. సో దట్ ఏమవుతుంది అంటే మనకి ఇంకా చక్కగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్ఫెక్ట్ గా మన శరీరంలో సరిగ్గా మనీ బ్లాకేజ్ ని హీల్ చేయడానికి, శుభ్రం చేయడానికి ఈ యొక్క 2 సింబల్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో దట్ ఏమవుతుందంటే ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మీ క్లయింట్స్ అంటారు యాక్చువల్గా మనకి, స్టీఫెన్ బ్రెయిల్ ఏమని చెప్తారంటే మీ దగ్గరికి ఎవరైనా నాకు హీలింగ్ కావాలండి, మనీకి సంబంధించి బ్లాకేజ్ ఉన్నాయి అంటే మీరు వాళ్ళపైన కూడా సింబల్స్ వేయడం ద్వారా కూడా వాళ్ళకి హీల్ అవుతుందన్నమాట. అట్లా మీరు వాళ్ళకి కూడా హీలింగ్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఎనర్జీ ఎక్స్చేంజ్, అంటే మనీని ఫీజ్ లాగా
ఒక తీసుకోవాలి కంపల్సరీ, లేకపోతే వాళ్ళ కర్మాస్ అనేవి మీకు అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాగా వాళ్ళ యొక్క మనీకి సంబంధించిన బ్లాకేజ్ని కూడా మీరు హీల్ చేయడానికి, శుభ్రం చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి ఏంటి అంటే ఈ యొక్క సింబల్స్ ఏవైతే మీకు ఈ యొక్క మనీ రేకి లెవెల్ 2 అంటే మాస్టర్ లెవెల్‌లో మీకు ఇవ్వబడుతున్న ఈ యొక్క యూరో మేనిఫెస్టేషన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మీరు రోజు సాధన చేయడం ద్వారా ఏమవుతుంది, మీలో నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా రిమూవ్ అవుతుంది. ముఖ్యంగా మానసిక మరియు భావోద్వేగమైన ఎమోషనల్ ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయిపోతాయన్నమాట. డబ్బుకు సంబంధించి ఏమైనా బ్లాకేజెస్ ఉంటే, మనీకి సంబంధించి ఈ యొక్క మానసికంగా గాని, ఈ యొక్క భావోద్వేగాలు గాని, ఇట్లాంటివన్నీ మీకు శుభ్రంగా క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోవడం ద్వారా ఏమవుతుందంటే, మనం నిన్న అనుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం దేన్నైనా అట్రాక్ట్ చేసుకోవచ్చు కదా అని. సో, ఆ యొక్క అట్రాక్షన్ చేసుకునేది, లేదంటే దాన్ని క్రియేట్ చేసుకునేది, దాన్ని మేనిఫెస్ట్ చేసుకునేది మనకి సులభం అవుతుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనం రూపీ, డాలర్, యూరో ఈ సింబల్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన శరీరంలో యొక్క చక్రాస్‌లో, మన పాస్ట్ లైఫ్ కర్మాస్‌లో ఉండే బ్లాకేజ్‌ని మనం రిలీజ్ చేసుకుంటాం. తర్వాత మనం ఈ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్‌ని, మేనిఫెస్టేషన్ సింబల్‌ని వాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్‌గా మనకు కావాల్సింది మనకి లైఫ్‌లో అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఇట్లా ది ప్రాసెస్ ఇట్లా. ఇవన్నీ గూడా ఏవి గూడా రష్‌గా అంటే త్వరగా చేసేయాలి ప్రాక్టీసు, త్వరగా రాసేయాలి బుక్‌లో అని తొందర పడకండి. ప్రశాంతమైన స్థితిలో ఒక పాజిటివ్ వాతావరణంలో మీరు చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో, ఈ యొక్క సింబల్స్ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి యూరో సింబల్ అన్నమాట. ఇది గూడా కరెన్సీ సింబలే. తర్వాతొచ్చేసి మనకి మేనిఫెస్టేషన్ సింబల్. ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఇప్పుడు యూరో సింబల్ అయితే మనకి సి అని రాసి మధ్యలో 2 గీతలు రాస్తాం. దాన్ని యూరో సింబల్ అంటారు. తర్వాత మేనిఫెస్టేషన్ సింబల్. ఓ లేదంటే 0 రాసేసి పైనుంచి ఒక గీత రాస్తాం అంతే. ఇది మేనిఫెస్టేషన్ సింబల్ కింద వస్తుంది. తర్వాత ఇది గోల్డెన్ పిరమిడ్ అంటారు. గోల్డెన్ పిరమిడ్ సింబల్ అని కూడా అనొచ్చు. ఇది ఏమిటి అంటే మీరు నిన్న శక్తిపాతం తీసుకుంటున్న టైంలో మీ తలపైన ఒక గోల్డెన్ పిరమిడ్ ఇమేజ్ చేసుకోండి అన్నాం. సో, అదే ఇది అనుకోండి. సో, ఎప్పుడైనా మీరు గోల్డెన్ పిరమిడ్ ఇమేజ్ చేసుకోవాలంటే సో, దీన్ని ఊహించుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా మెడిటేషన్ అంతా ఆ రోజు అంటే నిన్న శక్తిపాతం ఇచ్చిన తర్వాత ఆ పిరమిడ్ అంతా పెద్దదవుతూ, ఆ పిరమిడ్‌లో మీరున్నారని భావించినప్పుడు, ఈ పిరమిడ్‌లోనే మీరున్నారని కూడా భావించొచ్చు. దానికి కూడా సెపరేట్ పిక్ ఉంది. సో, ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తున్నాను. ఇట్లా ఈ యొక్క 3 సింబల్స్ అయితే మీకిక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మాస్టర్ లెవెల్‌లో. మాస్టర్ లెవెల్‌లో ఏంటంటే, మనం యూరో మేనిఫెస్టేషన్ సింబల్‌ని 2 మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు మీ యొక్క చక్రాస్ మీద వేయడం గాని, డాక్యుమెంట్స్ మీద సింబల్స్ వేయడం గాని, అట్లా యూరో అనుకోండి ఇలా యూరో, యూరో, యూరో. మేనిఫెస్ట్, మేనిఫెస్ట్, మేనిఫెస్ట్. మేనిఫెస్ట్, మేనిఫెస్ట్, మేనిఫెస్ట్. మేనిఫెస్ట్, మేనిఫెస్ట్, మేనిఫెస్ట్. సో, ఇట్లా మీరు చేసుకోవాలి. బట్ ఈ గోల్డెన్ పిరమిడ్ అనేది మనం వేయలేం. ఇలా మీరు వేస్తే ట్రయాంగిల్ అవుతుంది గానీ పిరమిడ్ అవ్వదు. సో, అందువల్ల దీన్ని మీరు బుక్‌లో రాయాలి అని ఏం లేదు, అవసరం లేదు. గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు శక్తిపాతం టైంలో గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత మీరు చేత్తో రాయాలి అని అన్నా కూడా అవసరం లేదు. అట్లా ఇందులో మాత్రం ఈ 2 మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ రోజు నుంచి మీరు రేపు శక్తిపాతం తీసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి ఇవి కూడా మీరు సాధన చేయాలి. ఇంతవరకు మీరేంటి ఈరోజు ప్రాక్టీస్ చేసి మీరు బుక్ మీద రాద్దాం అనుకుంటే, మీరు నిన్న చెప్పిన రూపీ, డాలర్ సింబల్‌ని మీరు ప్రాక్టీస్ చేసి బుక్ మీద రాసి, అప్పుడు బుక్ ఆ ఫోటో పెట్టండి. మీరు రేపు నుంచి చేయాలనుకోండి, రేపు శక్తిపాతం అయిపోయిన తర్వాత అవి, ఇవి 2 కూడా మీరు రాసుకుంటూ ఉండండి. తర్వాత ఈ యొక్క యూరో సింబల్ గురించి అయితే మనం మాట్లాడుకుంటే, దీని గురించి కొంచెం వివరణ మీకిస్తే ఏమిటి అంటే, యూరో సింబల్ అనేది కూడా ఒక కరెన్సీకి సంబంధించిన సింబలే. ఒక డాలర్ ఎట్లా అయితే మనకి ఉందో, ఇది కూడా అట్లానే. క్యాష్ ఫ్లో అంటే మనకి ఫినాన్షియల్‌గా సక్సెస్ రావటానికి, మనకి డబ్బులు బాగా మనకి జనరేట్ అవ్వడానికి, డబ్బుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి కావాల్సిన శక్తిని రూపీ, డాలర్ ఎలా అయితే ఇస్తుందో, ఈ యూరో అనేది ఇంకా ఎక్కువగా ఇస్తుంది. మీకు అనే విషయం చెప్తా ఉన్నాననమాట. సో, అట్లా అన్నమాట. ఇది ఈ యొక్క యూరోకి సంబంధించి. తర్వాత మేనిఫెస్టేషన్ సింబల్‌నే కంప్లీట్ సింబల్ అని కూడా అంటారనమాట. అంటే కంప్లీషన్ సింబల్ అని కూడా అంటారు. సో, దాని గురించి మనం మాట్లాడితే ఈ సింబల్ మీకు ఇందాక చెప్పినట్టుగా 0 లేకపోతే ఓ అనండి పైనుంచి ఒక గీతలాగా ఉంటుంది. సో, ఇది కూడా చాలా పవర్‌ఫుల్ సింబల్. సో, ఇందులో పేరులోనే చెప్పినట్టుగా మన జీవితంలో దేన్నైనా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలంటే, లేదంటే మనకి ఆశించినట్లయితే దాన్ని ఎట్లా సిద్ధించుకోవాలి అనే విషయాన్ని ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఈ యొక్క టాపిక్‌లో అయితే మనం డిస్కస్ చేస్తాము. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ అయితే వాళ్ళివ్వడం జరిగింది. అది ఎట్లా అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ అంటే ఇందులో ఏదైతే మ్యాటర్ ఉందో, ఈ మ్యాటర్ అనేది ఎక్స్‌ప్లనేషన్ మీకు పిక్ చేసి చూపిసి మీకు చెప్తాను. ఆ పిక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి.
మనకు కావాల్సిన దాన్ని మనం త్వరగా మేనిఫెస్ట్ చేసుకోవాలంటే ఇలా దీర్ఘ చతురస్రాకారపు ఒక పేపర్ని వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్లో మనకి నాలుగు మూలలా కూడా ఈ యొక్క మేనిఫెస్టేషన్ సింబల్ని మీరు డ్రా చేయండి. మీరు రెడ్ పెన్తో చేస్తారా, గ్రీన్ పెన్తో, గోల్డ్ కలర్ పెన్తో చేస్తారా, మీరు చేయండి మీకు వీలుని బట్టి. ఇట్లా నాలుగు మూలలా వేసిన తర్వాత మీ గోల్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ప్రెసెంట్ మూమెంట్లో రాయండి. ఐ ఆమ్ ఎర్నింగ్ 2 lakhs ఇన్ ఏ మంత్, 2 lakhs పెర్ మంత్, అట్లా అయినా మీరు రాసుకోవచ్చు. నేను నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను అని మీరు ఇలా రాసుకోండి. లేదంటే నేను ఒక అందమైన ఇంట్లో నేను నివసిస్తూ ఉన్నాను, లేదంటే అందమైన సొంత ఇంట్లో నివసిస్తున్నాను, లేకపోతే ఇన్ని గజాలు కలిగిన ఈ యొక్క, లేదంటే ఇన్ని ఫ్లోర్స్ కలిగిన, ఇన్ని ఇన్ని రూమ్స్ కలిగిన అందమైన సొంత ఇంట్లో నేను నివసిస్తున్నాను, అట్లా కూడా మీరు వివరంగా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఏమిటి అంటే మీరు ఇక్కడ మీకు గోల్ ఏదైతే ఉందో గోల్కి ముందున ఈ యొక్క మేనిఫెస్టేషన్ సింబల్, తర్వాత మంత్ తర్వాత ఉండే మేనిఫెస్టేషన్ సింబల్, అది కూడా మీరు అక్కడ మేనిఫెస్టేషన్ సింబల్ వేసుకుంటే ఇంకా చక్కగా ఆ యొక్క ఏదైతే మీకు లక్ష్యం ఉందో, మీకు రావాల్సిన సంకల్పం ఏదైతే ఉందో, ఆ యొక్క సంకల్పం త్వరగా నెరవేరడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పటిలాగానే ఈ యొక్క రూపీ, డాలర్ మీ యొక్క చక్రాస్ మీద, చేతుల మీద మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ మీద మీరు సింబల్స్ వేసుకుంటూ ఉంటారో, అలాగే ఈ యొక్క పేపర్ మీద కూడా, ఈ యొక్క పేపర్‌ని కూడా ఏంటంటే, ఇక్కడ దీన్ని మనీ రేఖీ బాక్స్ అంటారు. దీన్ని మీరు అమెజాన్‌లో కూడా కొనుక్కోవచ్చు. సో, ఈ యొక్క మనీ రేఖీ బాక్స్‌లో మీరు ఈ యొక్క పేపర్‌ని పెట్టేసి, దాని మీద కూడా మీరు డైరెక్ట్‌గా సింబల్స్ వేసుకోవడం ద్వారా గూడా మీ యొక్క సంకల్పం అనేది త్వరగా నెరవేరుతుందనమాట. ఈ మనీ రేఖీ బాక్స్‌లో మీకు నచ్చిన క్రిస్టల్స్ గానీ, లేకపోతే ఇంకేనా మంచిగా మీకు ఒక మంచి అందమైన ఇల్లు కావాలనుకున్న, ఆ అందమైన ఇల్లు పిక్ గానీ లోపల పెట్టుకోవచ్చు. ఇక గోల్డెన్ పిరమిడ్ గురించి మనం తెలుసుకుంటే, ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ 3 సింబల్ లాగా కనిపిస్తది కనుక, దీన్ని మనం చేత్తో గాని, పేపర్ మీద గాని సాధన చేయలేము. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది మీరు అచీవ్‌మెంట్ శక్తిపాతం ఇచ్చే టైంలో దీన్ని మీరు పైనుంచి ఇమేజ్ చేసుకుంటూ, ఈ పిరమిడ్ కిందన ఓపెన్ అయింది. మన శరీరంలో ఉండే చక్రాస్‌లో ఉండే నెగెటివ్ ఎనర్జీస్, బ్యాడ్ కర్మ అంతా కూడా ఈ యొక్క పిరమిడ్ క్రింది భాగం నుంచి లోపలికి వెళ్తుంది అని అన్ని చక్రాసు హీల్ అవుతున్నాయి. కిందకి వెళ్ళాక అప్పుడు అందులో ఉండే నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా మారుతూ ఉంది. ఇవి ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం కదండీ! నిన్నంతా కూడా మన ప్రాక్టీస్‌లో, మన యొక్క శక్తిపాతం టైంలో వాటి కోసం ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ ముఖ్యంగా మనలోని నెగెటివ్ కర్మ, అంటే మనీకి సంబంధించిన నెగెటివ్ కర్మాస్‌ని రిమూవ్ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మనం డిస్టెన్స్ హీలింగ్‌లో గూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు నిన్న గూడా జరిగింది, డిస్టెన్స్ హీలింగ్ అచీవ్‌మెంట్ జరిగింది. సో, అట్లా దీన్ని మనం యూజ్ చేయడం వల్ల ఈ యొక్క శక్తిపాతం టైంలో, లేదంటే ఎప్పుడు గూడా ఈ పిరమిడ్‌లో నేనున్నాను అని ఫీల్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ జన్మ కావచ్చు, గత జన్మల యొక్క ఈ యొక్క మనీకి సంబంధించిన కర్మాస్ కూడా మనకి రిలీజ్ అవుతాయి అనేదైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం ఈ యొక్క పిరమిడ్‌ని ఇంకా ఎట్లా మనం ఇమేజ్ చేసుకోవాలంటే, మీకు నిన్న మొత్తం శక్తిపాతం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అన్నాను. ఆ పిరమిడ్ పెద్దదవుతూ, ఆ పిరమిడ్‌లో మీరున్నారని ఇమేజ్ చేసుకోండి అన్నాను. సో, అదే ఈ పిక్ అన్నమాట. ఈ పిక్‌ని కూడా మీరు ఇమేజ్ చేసుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే, మీ లోపల ఏదైతే 7 చక్రాస్ ఈ పిక్‌లో చూపినట్టుగా మీ 7 చక్రాస్ అన్నీ గూడా ఈ యొక్క నెగెటివ్ ఎనర్జీస్‌తో పూర్తిగా అంతా కూడా రిమూవ్ అయిపోయి, అంతా పాజిటివ్ ఎనర్జీ అయినట్టుగా భావించినప్పుడు అన్ని చక్రాస్ కూడా చక్కగా వెలుగుతూ ఉంటాయన్నమాట. పైన గూడా మీకు సహస్రార పైన గూడా మీకు ఏదైతే చిన్న పిరమిడ్ ఇమేజ్ చేసుకొని, ఆ పిరమిడ్ అంతా హీల్ చేస్తుందో, అది గూడా మీకు అక్కడ పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీ చేతుల్లోకి మీకు నిన్న శక్తిపాతం టైంలో మీ చేతులలో చూపించడం ద్వారా ఎనర్జీస్‌ని పాస్ చేసాం. అక్కడ ఎనర్జీస్ కనపడే విధంగా ఈ పిక్చర్ అయితే మనకుంది. తర్వాత మీకు ఫస్ట్ మనం మాస్టర్స్‌ని ఇమేజ్ చేసుకుంటాం. వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటాం. సో, వాళ్ళు ఆ చేతులతో వాళ్ళని మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టుగా కూడా ఉంది. అట్లా ఈ పిక్చర్ అనేది కూడా మీరు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటే, సో, మాస్టర్స్ ఎప్పుడో ఉన్నారు, మెడిటేషన్ చేసినప్పుడు గాని, ఇట్లా ఇవన్నీ కూడా మీకు చక్కగా గుర్తు చేసుకోవచ్చు. తర్వాత మనం ఏ వస్తువునైనా కూడా మనీ మ్యాగ్నెట్ లాగా ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా మనకిక్కడ నేను చెప్పడం జరుగుతుంది. సో, ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, మీరు ధరించిన ఏదైనా వస్తువు అంటే గాజు కావచ్చు, లేకపోతే ఏదైనా క్రిస్టల్ బ్రాస్లెట్ కావచ్చు. వీటిని మీరేంటంటే ఫస్ట్ ఇట్లా చేతి నుంచి తీసేసేయండి ఇట్లా. తీసుకొని ఆహ్, అది మీరు ఏదైనా గాజు, చెవి రింగ్ గాని, నెక్లెస్ గాని, ఉంగరాలు గాని అట్లా మీరు తీసి
అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక ఒక వస్తువుని మీరు మనీ మ్యాగ్నెట్లా ఎట్లా మార్చాలనే విషయాన్ని తెలియజేసే ప్రాసెస్ మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను. తర్వాత ఏంటంటే దాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంటే ఆ నిర్దిష్టమైన నగ లేదంటే క్రిస్టల్ కానీ బ్రేస్లెట్ కానీ దాన్ని శరీరం నుంచి తీసి దాన్ని అగరబత్తి కానీ ధూపంతో కానీ శుభ్రం చేయాలి. అంటే ఒక ధూప్ స్టిక్ కానీ వెలిగిస్తూ దాన్ని ఇట్లా చూపిస్తూ ఉండాలన్నమాట. చూపిస్తే ఏంటంటే నాకు కానీ లేదా ఈ వస్తువులకు కానీ చెందని ఏ శక్తినైనా ఇప్పుడే శుభ్రం చేస్తున్నాను అట్లా దానికి అలా పొగ చూపిస్తూ ఉండాలి. ఓకే. చూపించిన తర్వాత మనం ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఆ వస్తువుని శుభ్రం చేసిన తర్వాత మీరు ఎఫర్మేషన్ లేదా సంకల్పాన్ని కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే నేను సమృద్ధిగా డబ్బును ఆహ్వానిస్తున్నాను. ఇది ధూపం ఇలా చేసేసిన తర్వాత దీన్ని మీరు ఇట్లా చూసుకొని నేను సమృద్ధిగా డబ్బుని ఆహ్వానిస్తున్నాను అనుకోవచ్చు. అట్లా ఇది మనీ అయస్కాంతంగా మారుతుంది. ఇది మనీ అయస్కాంతంగా మారుతుంది. అట్లా కూడా మీరు ఒక 3 సార్లు, 9 సార్లు కూడా మీరు చెప్పుకోవచ్చు. తర్వాత దీన్ని చార్జ్ చేయడం అంటారు. తర్వాత ఏం చేయాలంటే దీన్ని 2 కళ్ళు మూసుకొని మనం ఇట్లా పట్టుకొని ఈ నిర్దిష్టమైన వస్తువు పైన మీరు అట్లా ఒక చేత్తో పట్టుకొని, ఒక చేత్తో డాలర్ సింబల్‌ని వేసుకోవాలి. మీకిప్పుడు డాలరు, యూరో ఇవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా మీరు వేసుకోవచ్చు. వేస్తూ ఏమవుతుందంటే, నేను మనీ యొక్క ఆధ్యాత్మిక శక్తితో ఇప్పుడే ఈ వస్తువును దీవిస్తున్నాను. ఇది నా యొక్క అత్యున్నతమైన మంచిలో ఉండే ఉన్నతమైన మంచిని నాకు అందించుగాక అని ఇక్కడ మీరు చెప్పొచ్చు. లేదు అంటే మీ సింపుల్ వర్డ్స్‌లో మీరు చెప్పాలంటే, దీనిని మనీ మ్యాగ్నెట్ లాగా నేను ఇప్పుడే మారుస్తున్నాను అంటూ డాలర్ సింబల్ వేసుకోవచ్చు. ఇట్లా మీరేదైనా సంకల్పాలు కూడా చెప్పుకోవచ్చు. అట్లా 3 సార్లు చేయండి. చేసేసి మళ్ళీ హ్యాపీగా మీరు దీన్ని థాంక్ యూ చెప్పేసి మళ్ళీ దీన్ని యథావిధిగా మీరు ధరించేసుకోవచ్చనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనీని అట్రాక్ట్ చేసే ఒక వస్తువు మీ దగ్గర ఉంది అనే విషయం అనేది మీకు అర్థమవుతుంది. నిన్న గూడా నేను మీకు చెప్పాను. ఏవైనా మాల క్రిస్టల్స్ చెప్పే టైంలో ఏవైనా మాలను తీసుకొని, ఆ మాలని చాంట్ చేస్తూ ఏవైనా ఎఫర్మేషన్స్ చేసి రోజు ఒక 108 పోస్టులుంటాయి గదా! దాన్ని మీరు చేసి మెడలో వేసుకోవడం ద్వారా గూడా మీకెట్లయితే మీకు మనీ అట్రాక్షన్‌కి హెల్ప్ అవుతుందో, ఇది గూడా అలాంటి ప్రాసెస్ అన్నమాట. సో, ఇక్కడ మనకేంటి అంటే ఈ యొక్క ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అనేది. రేపు మీకు శక్తిపాతం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అందరూ కూడా నేను చెప్పినట్టుగా కండిషన్స్‌గా ప్రిపేర్ అవ్వండి. సో, మీకేంటంటే మీకు ఇంతకు నిన్న చెప్పినట్టుగా డాలర్, రూపీ ఇప్పుడు చెప్తున్న యూరో మానిఫెస్టేషన్ సింబల్స్ అన్నీ కూడా డైలీ 21 రోజుల పాటు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. సో, 21 సార్లు బుక్ మీద రాయండి. తర్వాత యథావిధిగా నిన్న చెప్పినట్టుగానే చేతుల మీద రాసుకోవడం కావచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సుంటుంది. నిన్న చెప్పినట్టుగానే. సో, ఇది మాస్టర్ ప్రెజెంట్ మనం ఈరోజు చెప్పుకునేది. సో, తర్వాతొచ్చేసి మనకి